టీవీ రవినారాయణ గారు. ఈరోజు వచ్చే సినిమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాక్షను లేకపోతే ఫ్యాక్షను అయ్యే సినిమాలు అయిపోయినాయి. కానీ నిజమైన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళ జీవితాలు ఎన్నో మరుగున పడిపోయినాయి. మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫ్లారెన్స్ నైటింగేల్ అంటాం మనం చిన్నప్పటి నుంచి. ఆవిడేదో లాంతర పుచ్చుకుని ఎంతో సేవ చేసిందని చెప్పేసి. కానీ మన మధ్యలో మన ఈస్ట్ గోదావరిలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోనసీమలో పుట్టి వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు, ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ. 1850 సంవత్సరంలో ఆవిడ ఉన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉషారాణి మూవీస్ బ్యానర్పై డొక్కా సీతమ్మ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు. నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నా నేటివ్ వచ్చి బెంగళూరు, కర్ణాటక కాబట్టి తెలియదు. తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూశాను ఆవిడ గురించి. ది గ్రేట్ డొక్కా సీతమ్మ ఆవిడ గురించి విన్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. సో అలాంటి ఒక మహానుభావురాలు ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నప్పుడు నేను కాదంటాను, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను ఇంకేం మరో మాట మాట్లాడలేదు, చేస్తాను సార్ నేను. ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీ. ఇది ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. మేము చేసాం సార్. అయితే సార్ ఇప్పుడు అంటే ఆవిడ గురించి స్టోరీస్ అన్నీ ఉన్నాయి, ఓకే. బట్ ఎలా నడుస్తారు, ఎలా ఉంటారు, ఎలా ఇవన్నీ మీరు అంటే ఎలాంటి అనాలిసిస్ చేయగలిగారు ఆవిడ గురించి అని? ఆవిడ గురించి ఇలాంటి అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో, మా ఉదయ్ భాస్కర్ గారు అని చెప్పేసి, అంటే శ్రీనివాస్ గారు అని చెప్పేసి, భీముడి గారు అని చెప్పేసి, వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు కొద్ది చెప్పారండి. వాళ్ళు కొద్ది చెప్పేటప్పుడు వాళ్ళు జేజమ్ గారు కాబట్టి అప్పుడు అనేవారంట, మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చేసేవారంట. పాప నిజంగానే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. ఆ వారసులు అంటే నిజంగా వచ్చి, సార్ ఇదేదో అంటున్నారంటే, ఏమయ్యా ఎవరు వస్తే ఏంటి, నువ్వు తీద్దాం అనుకుంటున్నావు, నీకేం కావాలో చెప్పు అంటే. ఇప్పుడు చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు, కానీ డొక్కా వారి వంశస్థులు కానీ వాళ్ళ వారసులు కానీ ఈవెన్ ఇటువంటి కూడా కమర్షియల్ కానీ ఏం ఆశించలేదండి. చరిత్ర తీస్తున్నాం తల్లిది, ఆవిడ కించపరచుకుంటా చూడని చెప్పి ముందుగా వాళ్ళు మాకు చెప్పి చేశారండి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమ్ ఇన్పుట్స్ అని నేను తీసుకున్నా. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చేయడం వల్ల కొంచెం డ్రామాటిక్గా ఉంటుందేమో అని చెప్పేసి ఫిక్షన్ యాడ్ చేసి, కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఫిక్షన్ యాడ్ చేసి చేసామండి. డైరెక్టర్ గారు సార్, డొక్కా సీతమ్మ గారి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు, జెన్జీ జనరేషన్లోకి వచ్చేసాం. అవును సార్. సో రైటరు డైరెక్టర్ మీరే, రాసుకోవడం ఒక ఎత్తు అయితే దీన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకెళ్లేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ ఉంటుంది. అవునండి. వాళ్ళు మీరు ఫస్ట్ కాపీ చూసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు యాజ్ ఎ టెక్నీషియన్గా? 100% కరెక్ట్ అండి. యాక్చువల్గా ఆవిడ గురించి ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో అని చెప్పి ఫస్ట్ ఫీల్ అయ్యే తీశాను, అందరికీ తెలియాలని. సో ఎలా తీస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు ఎలా చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అనుకునేటప్పుడు యాక్చువల్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక డ్రామా తీస్తున్నానంటప్పుడు ఇన్వాల్వ్ చేయాలంటే మ్యూజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
సో మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు డిఓపి గారు ఇలా చేస్తే ఎలా బాగుంటుంది, ఈ లైట్ వాడదాం. అప్పుడు యాక్చువల్ ఎలక్ట్రిసిటీ కూడా పెద్ద లేదు, బట్ ఇప్పుడు మనం షూట్ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీస్ కావాలి. సో అప్పుడు క్యాండిల్ బొమ్మ ఎంత చేశారు, కొంచెం టెక్నికల్గా అన్నీ తీసుకుని, అదే మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ రోజా కానీ, వీళ్ళందరూ వర్కౌట్ చేసి ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలాగ ఉంటుంది అంటే యాస్టిస్గా మళ్ళీ చేస్తే బోరింగ్ ఉంటుందేమని చెప్పి కొంచెం సినిమాటిక్లోకి వెళ్ళి సో ఇదంతా వర్కౌట్ చేసుకొని చేసాం సార్. నెక్స్ట్ వన్ మినిట్. సార్ ఇప్పుడు నార్మల్గా డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పుడు ఆవిడ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కదా, అంటే షూటింగ్ స్పాట్స్ అనేవి చాలా రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి ఆవిడ ఎక్కడ ఉండేవారో అక్కడికి వెళ్ళి తీయడం జరిగిందా, లేకపోతే దీని గురించి సపరేట్ సెట్స్ ఏమైనా ప్లాన్ చేశారు? లేదండి, యాక్చువల్గా ఆవిడ ఎక్కడున్నారో అక్కడ తీయడానికి ముందు అనుకున్నాం, కొన్ని అనివార్య కారణాలు కుదరలే. ఎందుకంటే అప్పటికిప్పుడు మ్యాచ్ అంటే కుదరలేదు కాబట్టి కొన్ని విఎఫ్ఎక్స్ కొంత సపోర్ట్ తీసుకున్నాం. మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ అనిల్ గారు అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మీ స్టోరీ అనుకున్నప్పుడు కానీ కూడా మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ అనిల్ గారిని సపోర్ట్ తీసుకొని సో మా డిఓపి గారు దానికి మాట్లాడి సో ఇవన్నీ కేర్ తీసుకొని అంటే ఆ రియల్ లొకేషన్స్లో తీయలేదు కానీ బట్ మేము గ్రీన్ మ్యాట్లో కొంత, వేరే సెట్స్లో కొంత, స్టూడియోస్లో కొంత తీసామండి. సుమారు ఎంతసేపు ఉండొచ్చు సార్ సినిమా అని? సినిమా నిడివి అండి, యాక్చువల్గా అయితే 1 hour 45 minutes అయితే ఉంటుందండి. విజువల్ కావచ్చు, ఓకే, ఈజ్ దట్ నాట్ అన్ ఈజీ అని చెప్పను కానీ బట్ చేయొచ్చు. బట్ అప్పటిది ఇది 1980s అప్పటి కాలం మూవీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంకా వెనక్కి 1850. ఓకే, డన్. సో ఇట్స్ మై మిస్టేక్. బట్ స్టిల్ అంటే లైక్ డిఓపి టైంలో లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు? యాక్చువల్లీ నాకు కథ తెలియదు ముందు, డైరెక్టర్ వచ్చేసి ఇలా చేస్తున్నాము డొక్కా సీతమ్మ అంటే ఆ పీరియడ్ చెక్ చేశాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 1851 to 1902. సో ఆ పీరియడ్ ఒకసారి రెఫరెన్స్ చూద్దాం అనేసి చాలా సెర్చ్ చేశాను కానీ బట్ ఏమీ దొరకలేదు. యాక్చువల్గా లక్కీగా ఏంటంటే డొక్కా సీతమ్మ గారి ఒకే ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఇప్పటివరకు అసలు డొక్కా సీతమ్మ గారి ఏ ఫోటోగ్రాఫ్స్ లేవు, తనకు సంబంధించిన ఏ రెఫరెన్సెస్ లేవు అసలు. సో అప్పుడు రీసెర్చ్ చేసేసి ఆ టైంలో ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసినప్పుడు వేరే రెఫరెన్సెస్ తీసేసుకొని కొంచెం ఆ టైంలో ఏంటి ఎలక్ట్రిసిటీ కూడా లేదనమాట. సో డే టైంలో చేయడానికి ఇబ్బంది ఏం లేదు కానీ నైట్లో ఏం చేద్దాం అనేసి వేరే రెఫరెన్సెస్ తీసేసుకొని ఆ టైంలో ఏం వాడారు ఏంటి, సో ఏంటి లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నైట్స్ ఎలా యూజ్ చేశారు అనేసి అవి తీసుకొని కొంచెం టఫెస్ట్ జాబే బట్ కొంచెం అంటే డైరెక్టర్ నేను డిస్కస్ చేసేసి కొంచెం అలా వెళ్ళాము. చూద్దాం, మీరు చూడండి, సినిమా వచ్చినాక చూడండి. షూర్. డైరెక్టర్ గారు ఎక్కడో ఒక దగ్గర ఒక లూప్ హోల్ ఉంటుందా అని వెతుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో అంటే నేను గమనించి చెప్తున్నాను, అప్పట్లో నెయిల్ పాలిష్లు ఉండవు కదా, అప్పట్లో ఈ కాస్ట్యూమ్కి ఈ డిజైన్ ఉండదు కదా, అప్పట్లో ఇక్కడ ఇది ఉండదు కదా, ఈ వస్తువు ఉండేది కాదు కదా అని చెప్పి చాలా వరకు గమనిస్తూ ఉంటారు. సి దోస్ హూ వాంట్ టు టేక్ ఇట్ అన్ నెగటివ్ వే. సో అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? ఒక షూట్ షెడ్యూల్ చేసేటప్పుడు ఎంత టైం పట్టేది మీకు, ఎంతవరకు రీసెర్చ్ చేశారు? లైక్ ప్లేసెస్ గురించి కావచ్చు, ఎక్విప్మెంట్స్ గురించి కావచ్చు, కాస్ట్యూమ్స్ గురించి కావచ్చు, ఎంతవరకు వర్కౌట్ చేశారు? మేము 6 months వరకు అయితే వర్కౌట్ చేసామండి. యాక్చువల్ 6 months వరకు అయితే వర్కౌట్ చేసామండి. సో అంటే కొన్ని అంటే మీ అందరికీ తెలియదు కాంట్రవర్సీ, కొన్ని 100 కోట్లు పెట్టిన సినిమాలకి చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయి. బట్ మేము మిస్టేక్స్ కూడా చేయకూడదని చెప్పేసి మేము ట్రై చేసాం. బట్ ఎక్కడైనా దొరకొచ్చేమో, బట్ దొరకకుండా అయితే మాత్రం మేము వర్కౌట్ చేస్తాము. దానికోసం ప్లాన్ చేసుకుని బిఫోర్గానే ఒక ప్రోగ్రామింగ్తోనే ముందుకెళ్తున్నామండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు